ఎస్ఎంపి సిరీస్ చూడడానికి రండి. ఈరోజు మీ అందరికి ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఎప్పటి నుంచి అందరు అడిగే సర్ప్రైజ్ అయితే ఇస్తాను అనమాట. ఈరోజు బిగ్ సర్ప్రైజ్. ఐరన్ మైనింగ్ అయితే నేను మళ్ళీ మన పాత కేవ్కి అయితే వచ్చానమాట. కొంచెం ధైర్యం చేసి సరాసరి వచ్చేసాను. ఐరన్ పోయే ఐరన్ పోయే, క్రీపర్ వచ్చే. అరే బ్లాక్ పెట్టి నేనైతే ఇక్కడ ఐరన్ మైనింగ్ చేసుకుంటా ఉంటుంటే ఏమైంది, నా థింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే వేరే కేవ్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడికో అక్కడ లావా ఉంది. ఐరన్ కోసం అని వెళ్ళాను, అక్కడ ఐరన్ చాలా ఉంది. ఐరన్ మైనింగ్ అని వెళ్ళాను, క్రీపర్ వచ్చి కొట్టింది, ఉయ్యాలో అయిపోయింది అనమాట. ఓకే యూజువల్లీ ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్. కానీ ఇప్పుడు ఇటు వెళ్ళాలి, మనం ఇటు వెళ్ళకూడదు కానీ ఇటు వెళ్ళాలి. సీక్రెట్ హౌస్. ఓకే, అరే కింద శాండ్ ఉన్నట్టుంది. బెడ్. ఓకే, స్లీపింగ్ త్రూ ద నైట్. పడుకుంటున్నాం. ఈ నైట్ అయిపోయిన వెంటనే పొద్దున్న అయిపోయింది, ఇంకెళ్ళిపోదాం. ఓకే, రిటర్న్ వెళ్ళిపోదాం. ఇది రాంగ్ రూట్. మన రూటు ఎక్కడ? రాంగ్ రూట్. లైఫ్ పోయింది ఇక్కడ. బ్లాక్స్ అయిపోయినాయి ఇక్కడ. ఈరోజు అయితే మీ అందరికి ఒక సర్ప్రైజ్ అనమాట. అందరు ఎప్పటి నుంచో అడుగుతున్న గిఫ్ట్ అయితే తేబోతున్నాను. పెద్ద గిఫ్ట్ కాదులే, మన గిఫ్టే, మామూలు గిఫ్టే. రూట్ వచ్చేసింది. నేను రూట్స్ అంత బాగా గుర్తుంచిపోయినా కొన్ని చిన్న రూట్స్ అన్న గుర్తుంచుకుంటా. ఇది నా ఫస్ట్ క్రాఫ్టింగ్ ప్లేస్ అనమాట. ఇది మన ఫస్ట్ క్రాఫ్టింగ్ ప్లేస్. ఇక్కడ మన స్టోనేజ్ అయింది. ఇక్కడ విలేజర్ అవుట్ పోస్ట్ కూడా ఉంది. అవుట్ పోస్ట్ అంటే పెద్ద అవుట్ పోస్ట్ కాదు, చిన్న అవుట్ పోస్ట్. అందులో విలేజర్స్ ఉండరు. నేను వెళ్దామని ట్రై చేశాను, కానీ వెళ్ళేంత ధైర్యం చేయలే. ఎందుకంటే అప్పుడే అక్కడికి వెళ్ళి ఫైట్ పెట్టుకునేవాడు, అంత సీన్ లేదు మనకి. ఎందుకంటే వెళ్ళామనుకో విలేజర్స్కి వాళ్ళకి క్రోబా వేస్తారు, మన షీల్డ్. నా పీట్ బాయ్ అరే చూడు, నా ఓల్డ్ నా మైన్క్రాఫ్ట్ సిరీస్ ఎపిసోడ్లో కూడా, నేను విలేజర్స్తో ఫైట్కి వెళ్ళాను. పెద్ద ఫైట్ అయింది. ఎంత పెద్ద ఫైటో తెలుసా? ఏం చేసాం తెలుసా? ఫైట్లో ఏం చేసాం నాకే గుర్తులేదు, తర్వాత చెప్తానులే. చెప్పడం ఎందుకులే, నా వీడియో చూసేయండి గైస్, అర్థమైపోద్ది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాన్ని నొక్కేసుకుని వెళ్ళి చూసేయండి. ఏంటి ఐరన్ గోళం వర్సెస్ విలేజర్ అనమాట. నా పాత ప్రీవియస్ ఎపిసోడ్స్ అయితే చూసేయండి. అందులో అయితే నేను 1000 గోళమ్స్ని అయితే క్రియేట్ చేశాను ఓవర్ వరల్డ్లో. మకరలా పిగ్స్ ఉన్నాయి, షీప్స్ ఉన్నాయి, మనకి షీప్స్ ఉన్నాయి. ఫుడ్ ఇప్పుడు ఫుడ్ అయితే మన సర్ప్రైజ్కి ఫుడ్డే మెయిన్ సోర్స్ అనమాట. సర్ప్రైజ్కి ఫుడ్డే మెయిన్ సోర్స్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అనమాట. మకరలా ఇది సోర్సు, ఫుడ్ అంట. ఫుడ్ సోర్సులు అంటే ఇంపార్టెంట్ గాయస్. విలేజ్ నాకు దొరికింది. విలేజ్ నా బెస్ట్ విలేజ్. నాకెప్పుడు ఎందుకు ఈ విలేజ్ చెస్ట్లే ఉన్నాయి, నేను ఏం చేసుకోను, పర్వాలా. ఫుడ్ సోర్స్కి ఇంపార్టెంట్. షీప్స్ నాకు కావాలి. అరే విలేజర్ ఇక్కడే ఉన్నాడు. విలేజర్, నీ షీప్స్ నేను చంపు తీసుకెళ్ళిపోను, ఎందుకంటే నా దగ్గర చాలా ఫుడ్ ఉంది. ఇప్పుడు నాకు అక్కడ నీ దగ్గర షీప్స్ ఉన్నాయి, నా దగ్గర కుక్డ్ ఫుడ్ ఉంది. హార్స్, నాకు హార్స్ కావాలి. హార్స్ వద్దు, లీడ్ కావాలి. హార్స్. ఏ గులాం మలసూరి ఇద్దరు ఉన్నారు. గులాం డిస్కౌంట్ పాయింట్. గులాంని వెళ్ళి కొద్దాం. నో గులాంని హిట్ చేయకూడదు. గులాం ఇస్ డేంజరస్ పాయింట్. విలేజర్ని కొడతా. విలేజర్ని
గోలమ్స్ని కొట్టకూడదు, కావాలంటే విలేజర్ని కొడితే నాకు పని లేదు. మెక్కడలా విలేజర్లా కింద గ్రాస్ ఉంది ఇలా. అవును అరే ఎంత గ్లాస్ ఉంది, గ్లాస్ పనికొచ్చుద్దా మనకి? గ్రాస్ పనికి రాదు. మన స్పాన్ పాయింట్ దగ్గరే ఇన్ని ఉంటున్నాయి, ఎంత బాగుండో కదా. ఇక్కడ నుంచి అయితే మనం మన హెల్పింగ్ వీడియో అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. మన హెల్పింగ్ ఇక్కడే అనమాట. హెల్పింగ్ కాదు, యూజింగ్ హెల్పర్స్ అనమాట. హ్యాపీ బర్త్డే, ఎవరికి హ్యాపీ బర్త్డే? నా SMP సిరీస్కి హ్యాపీ బర్త్డే. నా SMP సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? ఎప్పుడు స్టార్ట్ అయింది గాయస్? హలో గాయస్, SMP సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మీరే చెప్పండి, నేను అందులోకి వెళ్ళి ఓకే గాయస్, ఈరోజు అయితే నేను మన ఫ్రెండ్ అయితే తీసుకొచ్చేసాను. ఇదే మన సర్ప్రైజ్ అనమాట. మన ఫ్రెండ్ పేరు బ్లేజ్ ఫైర్ అనమాట. తన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ బ్లేజ్, ఏం మాట్లాడవా? లాస్ట్ మాట్లాడతానులే, నీకెందుకు అయినా కూడా. అయ్యో బై మిస్టేక్ మాట్లాడిన. లాస్ట్లో మాట్లాడతాడని ఫస్ట్లో మాట్లాడావు. ఎవడరా నువ్వు? నేను ఎవరిని కాదురా, నేను ఒక మనిషినేరా. నువ్వు మనిషి కాదురా, మైండ్ క్రాఫ్ట్ ప్లేయర్ రా. నేను ఇప్పుడు మైండ్ క్రాఫ్ట్ ప్లేయర్లో ఉన్నా, కానీ ఈ టెక్నికల్ వరల్డ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది. అయినా కూడా గాయస్, ఈ వీడియో చేయడానికి చాలా కష్టం అయ్యింది. అందుకని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి గాయస్. అసలే పీటర్ గేమర్ మస్త్ సబ్స్క్రైబర్ లో ఉన్నారు. ప్లీజ్ గాయస్. నన్ను మాట్లాడనీయకుండా మాట్లాడతాడు అనమాట. లాస్ట్ లో మాట్లాడతానని. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తున్నావు? బెడ్ ప్రెస్ చేస్తున్నాను అంతే. అయ్యే ఫస్ట్ చెప్పు, మళ్ళీ వాళ్ళు చీట్ చేసాం అనుకుంటారు. నీకు ఇవన్నీ ఎవరిచ్చారు? ఎవరు ఏమి ఇవ్వలేదా? మరి ఫుడ్ అవన్నీ ఎవరిచ్చారా? ఫస్ట్ ఇక్కడ బెడ్ వేసుకో. విలేజ్ రాకుండా ముందు అక్కడ నుంచి మొత్తం తీసేసుకున్న షీప్ అంతా. గాయస్ వీడంతా లైఫ్ చెప్తున్నాడు. నేనే ఫుడ్ కలెక్ట్ చేశాను కదా, ఆ ఫుడ్ అయితే ఇచ్చాను అనమాట. రియల్ కాదు గాయస్, ఊరికే అంటున్నాడు. ఆహా, యాక్స్ నా చేతిలో ఉంది ఏమనుకున్నాడు? యాక్స్ ఉంది. యాక్స్ నీ చేతిలో ఉంటే నా దగ్గర సోడ్ ఉంది చేతిలో. ఆ సోడ్ నేనే ఇచ్చింది కానీ ఆ సోడ్ నేను త్యాగం చేశా. నువ్వు ఎప్పుడు ఇచ్చావు? లైఫ్ షాప్కి ఇది చూసావా? విలేజర్ హౌస్కి మోడిఫై చేస్తున్నా. ఆ మోడిఫైయింగ్ నువ్వేంటో కానీ అసలు అర్థం. నా విలేజ్కి గ్రేట్నెస్ ఏంటో తెలుసా? 2 ఐరన్ కాలమ్స్ ఉన్నాయన్నా. నీకు సర్ప్రైజెస్ చెప్పినా ఇప్పుడు ఆ గ్రేట్నెస్ తగ్గిస్తాను చూడు. అరే తప్పు. విలేజ్కి ఒకడు ఉంటాడు అంటాడు, వారే హీరో. నీకు సర్ప్రైజ్ చూపినా? ఏ సర్ప్రైజ్? ఒకసారి వెళ్ళి బెడ్ రీస్పాన్ పైన పెట్టుకునిరా. పెట్టుకున్నావుగా? నిజంగా పెట్టుకో. చిన్న సర్ప్రైజ్ పెట్టుకున్నావుగా, బయటిరా. ఒకసారి గోళంకి హాయ్ చెప్తావు నువ్వు. నా హాయ్ చెప్పే స్టైల్ వేరేగా ఉంటుంది. ఆహా, ఎట్లా హాయ్ చెప్పాలో నాకు తెలుసులే, కానీ ఒకసారి హిట్ చేయి గోళంని. నాకు తెలిసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒకసారి హిట్ చేయి. ఏమండు నిజంగా? చూడు చూడు చూడు, చేసే కాదు అనుకున్నట్లే. అందుకని గాయస్ పీటర్ గేమ్ ఎప్పుడు నమ్మకూడదు. ఇప్పుడు చూడండి సెట్ చేస్తాను. ఏం చేస్తున్నావు? ట్రాప్ TNTs ఉన్నాయండి నీ దగ్గర? కాదు, ఇప్పుడు తెలిసింది. ఏం చేస్తున్నాడు? తెలిసిందే లేరా. ఏం చేస్తున్నావు? ట్రాప్ నేను కొట్టలేదుగా. గోళం మునిగిపోతుంది, ఎట్లా బయటకి? గులాం చెప్పిన ట్రాప్ అరిపోయింది. అసలు విలేజర్ బాధపడకరా, నీ గోళంని బయటికి తీసుకొస్తా. గులాం తీసుకుని వస్తావు. అరే గోళం లీడ్ అయితే కట్టలేవు కదరా. అరే ఎందుకురా నీకు బ్లేజ్? కానీ నువ్వే కదా హిట్ చేయమన్నది, అందుకని హిట్ చేసిన, దానివల్ల అంత అయింది. గులాం అయిపోయింది. బబుల్స్ వచ్చేసింది. బబుల్స్ అయిపోయేసరికి నువ్వు చస్తావురా బాబు. ఏం కాదు. ఐరన్ గులాం అందరూ వెయిటింగ్. గోళం అని చంపేస్తా. ఇంకో గోళం ఉన్నాడు కానీ ఫ్రెండ్, వాడితో హిట్ చేపిస్తా. గోళం పైకి రా గోళం. నేను హిట్ చేశాను గోళం. నీకోసం రూట్ క్లియర్ చేస్తా గోళం. కిందకి వెళ్ళిపోకూడదు. కిందకి వెళ్తే నేను అక్కడ చేసిద్దో లేదో తెలీదు అసలు. నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? ఫస్ట్ నీ కోఆర్డినేట్స్ చెప్పు. తెలియదు. చూడనా? వద్దు, నీ దగ్గరికి వస్తా. నా గోళం తీసుకుని వస్తా, నీతో కొట్టిస్తా. చూద్దాం ఎట్లా తీసుకుని వస్తావు. రే గోళం తెస్తాను రా, ఎలాగన్నా లీడ్ తెచ్చుకుని ఆ గోళం ఎప్పటికన్నా తెస్తా. ఏం చేస్తున్నావు? ఇక్కడ పైకి ఎగురుతున్నావా? గోళం అని చెప్తా. నాకు చెత్త. అరే ఫుడ్ నట్టు అంటావారా? ఫుడ్ నేను రోస్టెడ్ ఫుడ్తో కొడతాయేమనుకున్నా. నన్ను కొడతావా? ఆయన కూడా గైస్, నా పైన ఉన్న పేరు నిజమైన పేరు కాదు, అది మా తమ్ముడిది అనమాట. మా తమ్ముడు అరే చచ్చాడు.
మా తమ్ముడిది కాదు ఊరికే అయ్యా. అరే నేను థింగ్స్ ఏం తీసుకొని ఇక్కడ పడేస్తున్నా డట్టు 2 బ్లాకులు డట్టు తీసుకుని మళ్ళీ పడేస్తున్నావు. కలెక్ట్ అయిపోయినాయి ఒక్కసారి చంపేసినప్పుడు. ఎక్కడున్నావు? ఫస్ట్ రెస్పాండ్ పాయింట్కి వెళ్ళామండి. సెకండ్ రీస్పాన్ పాయింట్ విలేజ్ లో ఉన్నావా? డిస్ట్రాయిడ్ హౌస్ దగ్గర రారా. డిస్ట్రాయిడ్ డిస్ట్రాయిడ్ ఇదేనా? కాదు ఎక్కడ? అరే కాదని అలాగే చెప్తున్నాను. ఎక్కడ ఉన్నావు కదా? ఎక్కడ? ఇక్కడే ఉన్నారా చూడు, డిస్ట్రాయిడ్ హౌస్ లో. వస్తున్నా గిలి ఫిషింగ్ వెల్స్ దగ్గర. అరే నీ థింగ్స్ ఇక్కడే ఉన్నాయిరా దొరికావు. తీసుకో ఐటమ్స్ తీసుకో. గోళం. అరే నీకు వేరే పని లేదారా గోళమ్స్ తో? లేదు. దూరంగా వెళ్ళు, 25 blocks దూరంగా వెళ్ళు. ఈ రోజు ఈ జాంబీ స్కెలిటన్స్ విలేజర్ అంతా చంపేయాలి. అరే విలేజ్ కి ఒకడు ఉంటాడు అంటాడు, వాడే హీరో. ఒక హీరోని చంపేశావు నువ్వు. చంపేలా నేను ఎలాగన్నా లీడ్ సంపాదించుకుని ఆ హీరోని బతికిస్తా. ఈ హీరో నున్నావు కదరా హీరోగా. నేను విలేజ్ కి హీరో కాదు, నేను హీరోకి సైడ్ క్యారెక్టరే, మెయిన్. అరే థింగ్స్ తీసుకోలేదరా ఇంకా? తీసుకో. ఎందుకు తీసుకోలా? ఆడ బోన్ ఆరో ఏం చేస్తాను పనికిరాని థింగ్. బోన్ ఆరో నా ఫుడ్. ఏంట్రా నీ వరల్డ్ నుంచి ఫుడ్ తెచ్చుకున్నావు? నేను ఇవ్వనని ఫుడ్ నువ్వే తెచ్చుకున్నావా? ఆహా, అందుకనే నా పొద్దున్న వచ్చినప్పటి నుంచి నేను ఇచ్చింది ఎంతసేపు తింటాడా అనుకున్నా. నేను కొంచెమే కదరా ఫుడ్ ఇచ్చింది నీకు, అదే ఎంతసేపు తింటావా? అయిపోయాడు గోళం కొట్టాడు. మీ ఫ్రెండ్ చంపేశాడు. గులాం నేను కొడతాను గలం అన్ని మిస్ అయ్యాడు. అరే అట్లా బాగుదరా నీకు. నేను ఏమైనా హిట్ చేసినానే ఏంటి? మరి నా గొలం నింపుతావుగా, చిక్కితో అదే ఫుడ్తో కొడతా నేను. క్రాఫ్టింగ్ టేబుల్తో కొడతా మళ్ళా. కొట్రా చూసుకుందాం అంతే. అది చేసే ఫుడ్తో చాలా స్ట్రాంగ్ ఏంటి ఎగ్గుతో కొడతా నేను. ఎగ్గేది అయిపోయింది నా ఎగ్. తల పగిలిపోయి దాగు, తల పగలు కొట్టేస్తాను ఇప్పుడు. క్రాఫ్టింగ్ టేబుల్ తో కొడతావేంట్రా? నేను ఇష్టం వచ్చినట్టు కొడతాను. నీకేమైంది? హార్స్ ఇక్కడ చూసాం, అన్ని వైట్ హార్స్ ఉన్నాయి. నా విలేజ్ మంచి విలేజ్ రా. ఇలాంటి వాళ్ళు వచ్చి నా విలేజ్ పాడు చేస్తున్నారు. అవును, నేను కూడా వైట్ కలరే. మా విలేజ్ జగనన్న కోసం స్టాండప్ అయ్యి మొత్తం చేసే. నా విలేజ్ వైట్ విలేజ్. నీ విలేజ్ నీ విలేజ్ ఏమో కానీ. అరే ఏంట్రా వచ్చేవో లేదా ఐరన్ గోళంతో చంపించుకుంటున్నా అప్పుడే? నాకు తెలిసి 6 times 7 times చచ్చిపోయినట్టున్నా అనుకుంటా. నీ ఎక్కడన్నా? ఆ గోళం ఎక్కడ ఉంది అక్కడే ఉన్నట్టున్నా. గోళం ఇక్కడ డిస్ట్రాయ్ హౌస్ లో కదా నీ రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకున్నా. అవును, వస్తున్నా. 2 fishing wells దగ్గర బాబు. అప్పటి నుంచి అదే చెప్తుంటే. డోంట్ కిడ్ మీ, ఐ మై చెడ్డి. ఎక్కడన్నా? 2 fishing wells దగ్గర. అరే నీ థింగ్స్ కలెక్ట్ చేసుకున్నావా? చేసుకో. మళ్ళీ నాతో ఫైట్ వచ్చింది అనుకో. అవును, ఇప్పుడు ఏం చేద్దామో తెలియదు. నేనైతే మైనింగ్కి వెళ్ళి వచ్చాను. ఐరన్ వెతుకుదామా? నా దగ్గర ఉన్నాయి, నాకు ఐరన్ ఆర్మర్ సెట్. నేను వెళ్ళి వెతుకున్నా. లేకపోతే వద్దులే, ఏదో ఒక 2 3 4 నా దగ్గర 7 ఐరన్ మిగులుతాయి అనుకోండి. 7 or 8 ఐరన్ ఇస్తే ఏం చేసుకుంటావు? ఇక్కడ ఉన్నా. దొరికావు పిక్యాచ్తో కొడతా నేను. పిక్కీతో కొడతా. వద్దరా, నువ్వు వద్దంటే నేను కొడతానులా. ఇప్పుడు ఎటు వెళ్దాం? హార్స్ చురుక్ శాడిల్స్ ప్రిపేర్ చేయాలి వాటి కోసం. అవును, శాడిల్స్ ఎట్లా క్రాఫ్ట్ చేయాలరా? లెదర్ కావాలి దానికైతే. లెదర్ నా దగ్గర చాలా ఉందిరా. మన ఇక్కడ ఉన్న హార్సెస్ అన్ని చంపేసి ఒక మంచి హార్స్ ఉంచుకుందామా? లెదర్ వచ్చిద్ది. హార్స్ లో నుంచి లెదర్ రాదురా, కౌస్ నుంచి వచ్చింది. ఇప్పుడే ఒక హార్స్ చంపే వచ్చినాక లెదర్ వచ్చింది. 2 leathers వచ్చినాయి. నేను ఎప్పుడో ఒక హార్స్ ని చంపలే, అందుకే. చంపొద్దు, నేను చంపుతానులే, బాధపడుకో. నీ కోసం ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేద్దాం, ఎంత ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. నువ్వు మోసం చేసావుగా. అదే వెళ్ళి తెచ్చుకున్నావుగా, నీ ఫుడ్ నువ్వే తెచ్చుకున్నావుగా. నేను ఇక్కడ దగ్గరలో ఉన్నా. ఆయన కూడా ఎక్కడున్నావు? నేను కనపడుతున్నానా? అయినా పర్వాలేదు, నా కోసం అన్న ఫుడ్ తెచ్చుకుంటా. తెచ్చుకోండి. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నారు దగ్గర, చెట్ల దగ్గర. కనపడుతున్నానా నేను? కనపడట్లే. ఎందుకు? సరదాగా అడుగుతున్నా, చెప్పు. కనపడుతున్నానా? విలేజ్ బయటలో చెట్ల దగ్గర ఉన్నా. విలేజ్ బయటికి ఎందుకు వెళ్ళు? విలేజ్ అవుట్ పోస్ట్ చూసావా? చూసిన, అక్కడ దాకా వెళ్ళలేదు. ఆయన చూసినావు కానీ అటు వెళ్ళలేదు. సూపర్ రా. నేను నా గేమ్ ని సేవ్ చూపిస్తానులే, బాధపడకు. కోఆర్డినేట్స్ చెప్పు ఫస్ట్. కోఆర్డినేట్సా?
306.308. అంత వద్దులే మనకి, ఏంటంటే సగం కోఆర్డినేట్స్ చెప్పి సరే వస్తున్నానులే. సగం కోఆర్డినేట్స్ ఉన్నాయి, ఫుల్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. పీటర్ పార్కర్ వస్తున్నాడు. నేనే స్పైడర్ మ్యాన్ రా. ఏంటి ఏం మాట్లాడలా? పీటర్ అనే అంటే పేరు స్పైడర్ మ్యాన్ అయిపోద్ది అంటే. పీటర్ వెనకాల ఒక పార్కర్ అని ఒక యాడ్ చేసుకుంటే సరిపోయింది. ఓకే. ఇక్కడే ఉన్నట్టు. ఇక్కడ ఉన్నారా? నేను కనపడుతున్నానా? కనపడలేదంట. అరే తప్పు కోఆర్డినేట్స్ చెప్తున్నావు కదా, నువ్వు ఎక్కడో హైడ్ అయ్యా. 306.308 రా. నేను నీకోసం అన్ని ప్రిపేర్ చేస్తా. ఆగు, నేను మళ్ళీ చంపేస్తాను. నేను నా మైనింగ్ స్పాట్ ఏంటో తెలుసా? కేవ్ కాదు, గుహ అయినా కేవ్ అయినా ఒక్కదే కదా. నేను మన తెలుగు భాషలో మాట్లాడతా. తెలుగు భాషలో ఓకే. కానీ మైన్క్రాఫ్ట్ భాషలో మాట్లాడొచ్చుగా. మైన్క్రాఫ్ట్ భాషలోనా? అంటే ఒక అట్టపెట్టులా, అంటే ఒక బాక్స్, అంటే బాక్స్ షేపు పెద్ద హోల్ అంతేరా. ఏమైందిరా నవ్వుతున్నావా? ఏం లేదు, నవ్వుతున్నావా? ఇప్పుడే ఏదో జోక్ గుర్తొచ్చింది. జోక్ గురించి మామూలు కూడా నవ్వుతారు చెప్పు. ఇప్పుడు ఫ్రూట్స్ ని ఏమైనా ఫ్రూట్స్ ని బాడీ పార్ట్ రిప్రజెంట్. యాపిల్ ఏమో హార్ట్ లాగా ఉండిద్ది. అంతే, యాపిల్ హార్ట్ లాగా ఉండిద్దా? మ్యాంగో ఏమో మనిషి పొట్ట లాగా ఉండిద్ది. మరి యాపిల్ అలా యాపిల్ కదా, అది వాటర్ మిలన్. వాటర్ మిలన్ ఏం లేదు, చెప్పేది వినురా. ఎంత ఇప్పుడు కోఆర్డినేట్స్ చెప్పు సార్. 306 కదా. వస్తున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను. నైట్ అవుతుంది. ఇప్పుడు గ్రేప్స్ కల్లగా ఉంటది. గ్రేప్స్ బనానా గ్రేప్స్ అన్న కల్లుగా ఉంటాయి. బనానా ఇక్కడ ఎట్లా ఉండిద్ది? ఆపేస్తావా ప్లీజ్? మా వాళ్ళు నవ్వు రావట్లేదులే. నాకు నవ్వు రావట్లా, చిరాకు అది చెప్పకూడదు. అంతే ఆపే. చిటాప్ మా వాడు అలాంటి అంటాడు. 306.308 నీకు కనపడుతున్నాను. అరే చూడరా పైకి, హెడ్ ఎత్తి చూడరా ఎక్కడన్నా. నైట్ అవుతుందిరా. చూస్తున్నా ఇప్పుడు. అరే నైట్ అవుతుంది, ఇప్పుడు జాంబీ స్పాన్ అవుతారా. నువ్వు కనుక వస్తే బెడ్ కూడా నా దగ్గర ఉంది. నీకు బెడ్ ఉందా? ఉంది. బా బెడ్ నాకు ఫస్ట్ కోఆర్డినేట్ చెప్పు నీదే. నేనెందుకు చెప్పాలయ్యా, నువ్వే చెప్పాలి. నేను చెప్పినా కదా విన్నావే. నువ్వు రాంగ్ కోఆర్డినేట్స్ చెప్పావు బ్రో. 306.308 బ్రో నీకు మ్యాజిక్ చూపినా? ఇప్పుడే నేను చూసా. ఇక్కడ ఇల్లు లేదు కానీ డోర్ ఉంది. డోర్ పెట్టింది నేను నమ్మేశానులే. అవునరా, డిస్ట్రాయ్ చేసి 999 డిస్ట్రాయ్ ఎలా చేసావురా? 999 అంటున్నాను ఏంటి? ఎడాలి ఇంట్లో ఏదైనా నువ్వు కాదు. ఎక్కడున్నారా నువ్వు? ఇక్కడ అన్నారా? డిస్ట్రాయిడ్ హౌస్ దగ్గర. డిస్ట్రాయిడ్ హౌస్ చంపుతుంది. ఇక్కడ విలేజర్లను చూసినా నిన్నే అనుకుంటున్నా. హలో విలేజర్, మరి పని లేదా? అందరూ మీరే ఉన్నారు. పాపం కొంతమంది విలేజర్కి హోమ్ లేదు, బయటపడి తిరుగుతున్నారు. ఎలా ఇక్కడే ఉంది డిస్ట్రాయిడ్ హోమ్. కనపడ్డాను నీకు. హాయ్ రా. అరే విలేజర్, అరే పాపం లేపరా. నేనైతే విలేజర్ బెడ్ పడుకోను, పక్కన బెడ్. రే లేండి రా బాబు, నా బెడ్ మీద వచ్చి పడుకున్నారు. పడుకున్నా. అరే పొద్దున్నే మార్నింగ్ పడుకున్నా. అదేగా సూపర్. అరే పాపం విలేజర్స్ ఫస్ట్ అయితే నా దగ్గర షీప్ది అది ఉంది, హెయిర్. అరే బ్లాక్ పెట్టరా ఫస్ట్ అక్కడ. విలేజర్ జరిగా బెడ్స్ చేద్దాంరా. బయట బెడ్స్ ఒక హోమ్ క్రియేట్ చేస్తా విలేజర్కి. నా యూట్యూబ్ వీడియోలో చూసావు, అదర్ విలేజ్ క్రియేట్ చేస్తాను. నేను చూడలేదు ఇంకా. నువ్వు ఎందుకు చూస్తావురా? గొలం బాబాయ్ తనండి ఆడున్నారా? నువ్వు చెప్తే వింటావా అసలుకి? కోడింగ్ క్రాఫ్టింగ్ స్టూడియోస్కి వెళ్ళి నాచుని అడిగి గోళంని వేరే వాళ్ళ మాట వినేటట్టు చేయాలని అడుగు. నేను ఐరన్ స్మెల్ చేసుకుంటా. తీసావుగా ఏంటిది? ఐరన్ వద్దులే, నేను పక్కకి వెళ్ళి ఐరన్ పెట్టుకుంటాను. నాకు నీ మీద నమ్మకం లేదు. అయ్యా మాట్లాడవా? అరే ఇక్కడ గోళం ఏమైనా కొడుతున్నారా? వచ్చే లోపల గోళం కొట్టేశాడు రాన్ని. అరే మాట్లాడలా? సరే నీకు ఇస్తానులే ఐరన్. అరే బ్లేజ్
అరే ఆగరా, వస్తున్నాను నీ దగ్గరికి. బ్లేజ్ ఎందుకు మాట్లాడలా? అరే ఆగ్రా, నేను ఏదో పని మీద వచ్చిన అసలు. బ్లేజ్ ఎందుకు మాట్లాడలా? ఇప్పుడు మాట్లాడుతున్నావా? ఐరన్ నీకు ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావా? వచ్చా నాకు నీ దగ్గర ఐరన్ కోసం కాదు, కొట్టండ్రా నాతో మాట్లాడా. కేబుల్ చేస్తున్నా. ఎందుకురా నా దగ్గర 2 ఉన్నాయిరా. నేనే చేసుకోవాలి. నీ థింగ్స్ అన్ని నువ్వే చేసుకుంటావు. సరే చేసుకో. అన్నిటికీ నీ పైన డిపెండ్ అవుతుంది. ఎట్లా అరే నీకోసం చూసావా, నీకోసం గిఫ్ట్ రా. ఫస్ట్ నా దగ్గర తీసుకుని వస్తే నీ వెనకాల పడుతుంది కదరా. అందుకనే కదరా నేను నీ వెనకాల పడుతున్నా. అరే రే 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 తొందరగా. ఆ క్రీపర్ బాబా ఇటు. క్రీపర్ బాబా నీ వెనకాల స్టోనేజ్. అరే స్టోనేజ్ అంటే ఇప్పుడు వచ్చింది. మరి స్వర్డ్ నేను నీకు దండం చేశాను కదా. చెప్పరా నువ్వు చేసుకున్నావు, మళ్ళీ హ్యాక్ చేసుకుని మళ్ళీ స్టోనేజ్ ఇవన్నీ చెప్పుకున్నావు. ఇదంతా లైఫ్ గైస్. చెప్పు మైండ్ చేసి. అరే నా ఎలాక దగ్గర వచ్చి మైండ్ చేస్తావు స్టోన్ ఎలాకనా? నీకు హెల్ప్ చేస్తున్నాను రా. ఎలాకనా హెల్ప్ చేస్తున్నా ఏంట్రా? ఇంకా స్టోనేజ్నా వుడ్డేజేనా? ఏది క్రీపరు? విలేజర్ కన్నా ఐరన్ లేపేశాడు రా. లేపలేదులే. లేపుతాడు ఆడికి ఏమైనా కావాలంటే ఐరన్. ఆడ ఓన్లీ ఎంబ్రాయిడ్స్ పక్కనే జరుగుతాడు. ఆగు, ఫస్ట్ ఏ క్రాఫ్టింగ్ టేబుల్ కావాలా చెప్పు. ఇంకోటి కూడా పెడతా పక్కన, తీసుకో. 2 చేసుకున్నాను రా. మరి నేను ఏం చేయను? ఇక్కడ పెట్ట పనికి వచ్చింది. ఏం చేసుకున్నా ఇప్పుడు? అరే నువ్వేం చేసుకున్నావురా? అరే నాకు ఇప్పుడు ఏం కావాలి? అరే ఫస్ట్ అయితే మన ఓల్డ్ నీ దగ్గర ఐరన్ ఉంది కదా, ఎంత ఐరన్ ఉంది? ఆ ఐరన్ తో చెస్ట్ పెట్ చేసుకోపోయావా? చేసుకుంటున్నా, ఏదో కొన్ని చేసుకుంటున్నా. ఆగు, ఫస్ట్ ఏం చేసుకుందాం? టూల్స్ చేసుకుందాం ఫస్ట్. టూల్స్కి స్టిక్స్. అర్రే వుడ్ లేదు ఏంట్రా? ఏం అప్డేట్? స్టోనేజా? స్టోన్ టూల్స్ అవి చేసుకున్నావా? టూల్స్ చేసుకున్నావా? ఆగు, ఐరన్తో వచ్చి నేను చంపేస్తా. గొల్లాం. అరే క్రీపర్ ఉందిరా, బాయ్ రా. అవునా, వెనకాల ఉందండి. వెనకాల లేదు. వచ్చి తాగు, నీ దగ్గరికి వస్తాడు నా బ్లేజు ఈ రోజు. ఎక్స్ప్లోజన్ అవడానికి రెడీగా ఉంది. ఎప్పుడు అయిపోయినట్టుంది. అయిందండి. ఇంకా అవలేదు. ఎక్స్ప్లోజ్ అయిందని లేదు నాకెలా తెలిసిద్ది? అవునులా. అలే. అరే నీకేమైనా కావాలా? చెప్పాలా? చెప్పు చెప్పాలా? ఐరన్ వెతుకుంటా అంతే. చెప్పాలా? నా దగ్గర ఏదైనా మిగిలితే ఐరన్ స్టిక్స్ చేసుకోవాలి ఫస్ట్. సరే. అరే ఎందుకు కొడుతున్నావురా? నేనెవరు కొడుతున్నా? నువ్వే. ఏంటమ్మా నన్ను కొట్టి సైలెంట్గా నేను ఆవిడ కొట్టా అంటున్నావు. ఆగు, నేను ఇలా చంపను. అరే ఏంట్రా గ్లిచ్? అరే గ్లిచ్లో పరిగెడుతున్నా. హలో నా హౌస్ ఏది బ్లో? తెలిసిద్రా. క్రీపర్ వస్తుందిరా. ఆయన కూడా నా ఫోన్ కొంచెం లాగ్ అవుతుంది డిఫెండ్ చేయడానికి. గోళం క్రీపర్ ఎందుకు కొడతాడు రా? నేనేమేం చేసినా ఆడికి. అందుకే రా ఇదిగో మా నోయల్ బ్లేజ్. నువ్వు పక్కన నుంచి ఉన్నారా? నిన్ను కొట్టలేదురా. మమ్మీ నన్ను టార్గెట్ పెట్టుకుంది. ఏ హ్యాండ్ లేని క్రీపర్ రావా? చేసినావు? అరే క్రీపర్ నా వెనకాల ఎందుకు వస్తున్నావు? నేను జంపు. గ్లిచ్ అవ్వమాకరా ఈ టైంకి. బాయ్ బ్లాస్ట్ అయిందా? బ్లాస్ట్ అయింది కానీ బాయ్ అవ్వాలి నాకు. షర్ట్ ఎందుకు చచ్చిపోలేదు అప్పుడే. సరేలే. ఐరన్ ఎంత వచ్చింది? నా దగ్గర ఐరన్ చాలా ఉందిరా. కుప్పాలు ఐరన్ ఉంది. చేసుకోపోయా క్రాఫ్ట్ చేసుకుందాం అనిపిస్తుంది కానీ ఐరన్ వేస్ట్ ఎందుకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం మైనింగ్కి వెళ్తున్నాం కదా, సరే చేసేసుకుంటా. జాంబీస్ వచ్చినాయి అనుకో, దానికోసం మంచిగా ఒక ఐరన్స్ వాడు. ఇంకేం చేసుకుందాం? ఐరన్ పికెట్స్. స్టోన్ నువ్వు పైకి వెళ్ళిపో. పిక్కి కాదు. ఫస్ట్ అయితే ఇది యాకి వద్దు, పిక్కి తీసుకున్నాను కదా నేను. అప్డేట్ అయిపోయా. ఆ పిక్కి అంటావు ఏంట్రా? పిక్కి పక్కింటా అండి. ఆర్మర్ చెస్ట్ ప్లేట్ వచ్చేసింది నాకు. మంచిది. అవి సూట్ అప్ విత్ చూసావా? సూట్ అప్ అంట. సూట్ వేసుకున్నా. అందుకే వచ్చిందేంటి? ఇంకేం కావాలి నాకు? ఆర్మర్, హెల్మెట్ రాలా. హెల్మెట్ ఎట్లా రా? హెల్మెట్ కాదు ఇది, బూట్స్. చెప్పాలి. లెగ్గిన్స్ చేసుకున్నా. బూట్స్ వేసుకోవాలి. బూట్స్ వచ్చేసినాయి. చూసుకోలేరా? బూట్స్ కమాన్ బూట్స్. ఇంకా
నాకు ఫస్ట్ అయితే వేసుకుంటా నేను. సూట్ అప్ అన్నారు కానీ తొందర చేసుకో. ఎందుకు లోపలికి వచ్చాను తెలుసా? నువ్వు నా ఐరన్ లేపేస్తావేమో అని. నీ ఐరన్ ఎక్కడ పెట్టావు నాకేం తెలుసు. విలేజర్ ఏదో వంట చేసుకున్నాడు, స్మెల్ వస్తుంది నాకైతే. మైన్క్రాఫ్ట్ లో స్మెల్ అలా వచ్చిద్దయ్యా. నాకు హెల్మెట్ చేసుకుంటా ఫస్ట్ నేను. హెల్మెట్ కాదు, హెల్మెట్ చేసుకుంటా. నాకు అవును, నీకు ఐరన్ కావాలన్నావు కదా. అరే ఇంకా 3 ఉంటాయిరా. నువ్వే సరేలే వద్దులే, నీకోసం ఉంచుతా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నీకోసం ఐరన్ ఉంచుతాను రా. నీ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఆర్మర్ ఉన్నట్టుందిగా. ఆర్మర్ హెల్మెట్ వదిలేసా. ఓకే వద్దులే, రారా. నీకైనా నేను మైండ్ చేసిన అంతా చేసేస్తాను. తీసుకోరా ఐరన్, ఆడపడేసా. సరే వెనకాల తీసుకుంటావా? తీసుకో. చూసావా నేను నీకు ఎంత హెల్ప్ చేస్తున్నాను చూసావా? అదే అది వాడకుండా, అదే ఓవర్ చేయకుండానే ఐరన్ వచ్చేసింది డైరెక్ట్గా. ఈ నా మ్యాజిక్ రా. త్వరగా చేసుకో, మైనింగ్కి వెళ్దాం. ఇంకా హెల్మెట్ వస్తే బాగుండు నాకు. నా దగ్గర ఎక్కువ ఐరన్ ఉందనుకో నీకు ఇస్తాలే. వచ్చినప్పుడు ఇచ్చేద్దు కానీ ఎందుకు, నాకు హెల్మెట్కి సరిపడా ఐరన్ చాలే. స్టిక్స్ కావాలా? వద్దులే చెప్పు, ఇస్తానులే. ఉన్నాయా? స్టిక్కుల వర్షం వేస్తా చూడు, చాలా స్టిక్కుల వర్షం. ఐ రైన్ అప్ విత్ ద స్టిక్స్. అరే ఏంట్రా, ఏమేమి వచ్చినాయి నీకు? చెస్ట్ ప్లేట్ వచ్చింది. అంతేనా? మరి మిగతా దాంతో ఏమేమి వచ్చి, ఇంకా ఎంత ఐరన్ మిగిలింది? ఏం మిగిలినది అనుకుంటా. అర్రే బాధపడకు, నీకు ఏదో ఒకటి చేసి ఇస్తానులే. మైనింగ్కి వెళ్దాం. నా దగ్గర ఒక కేవ్ ఉండిద్ది చెప్పానుగా. ఆ కేవ్లోకి వెళ్ళిపోదాం. ఆ కేవ్ లో మాత్రం జాంబీ స్కెలిటన్ అంతా పోరాడు. ఇప్పుడు నా దగ్గర షీల్డ్ ఉంది. మంచి అయితే నీ వెనకాలే దాక్కుంటా. దాక్కో. ఐరన్ వేసుకోరా. సూట్ వేసుకో. గ్లిచ్ అవుతుంది కదా, ఎట్లా వేసుకుంటా? హ్యాండ్తో. ఆగు, నీ దగ్గర ఏంట్రా లెగ్గిన్ తీసుకో, నేను లెగ్గిన్ ఇస్తా. నాకెందుకు లెగిన్? తీసుకోరా, పర్వాలేదు, నా ఫ్రెండ్ కదా నువ్వు. నా దగ్గర 2 నీ దగ్గర 2 సరిపోతాయి. మన దగ్గర సగం ఆర్మర్ వేసుకున్నాం. ఐరన్ గోళం మనం చంపేస్తాం, మిగతా ఆర్మర్ వచ్చేసింది. కానీ విలేజ్కి ఒకడు ఉంటాడంటారుగా, వాడే హీరో. కేవ్కి వెళ్ళి వచ్చేసరికి హీరో చచ్చిపోయాడు. ఏం చేస్తావు? ఆడుకుంటాను. పెద్ద స్కెచ్. నేను అదిరిపోయాను కదా, బాగున్నాను కదా. ముడ్డి లోపల చూపిస్తున్నావు ఏంటి? ఎక్కడున్నావు? మైనింగ్కి వెళ్తున్నావా? ఆడుకోవడానికి వెళ్తున్నావా? అరే ఏంట్రా ఇంత పెద్ద హోల్ పెట్టావు? నేనేం పెట్టలా, క్రీపర్ వచ్చి పెట్టింది. అవును, నేను హోల్ అన్న వెంటనే క్రీపర్ వచ్చి పెట్టింది అంటే ఎలా? అరే ఇక్కడ ఉన్నావు కదరా నువ్వు. ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఉన్నానా? ఇక్కడ దగ్గర ఉన్నామా? నీకు ట్రిక్ చెప్తా. ఏ ట్రిక్? నువ్వు నీ దగ్గర బెడ్ ఉందా? ఉంది. పాయింట్ పెట్టాలా? కాదు. బెడ్ తీసుకుని విలేజర్ హౌస్లోకి వెళ్ళు ఒకసారి. విలేజర్ హోమ్. అరే నీ ఫుడ్ నా దగ్గర ఉందిరా, కావాలా? నువ్వు అడిగినా నేను ఇవ్వనుగా. విలేజర్ హౌస్లోకి రారా, నేను ఫుడ్ తింటా అంతలోకి. ఆకలి వస్తుంది. అలే లోపలికి రారా. ట్రై చేస్తే కష్టం అవుతుంది. మరి ఎందుకు రా విలేజ్ హోమ్ బ్రోక్ చేసే డోర్? నువ్వేనా డోర్ పెట్టింది? అక్కడ రీస్పాన్ పైన పెట్టుకో. మనం ఏంటంటే అక్కడ చచ్చిపోయినా ఇక్కడ బతుకుతాం కదా. నేను ఆల్రెడీ ఉంది కదా ఒక బెడ్. నీ బెడ్ ఆల్రెడీ నేను లేపేశాను కదా దాకా. అది తీసుకో. ఇక్కడ ఒక బెడ్, ఆరెంజ్ బెడ్, ఆరెంజ్ కలర్. వావ్, తీసుకున్నావా? తీసుకుంటా. విలేజర్ గడ్ తీసేసుకుంటాడు దొంగలు విలేజర్స్. అంటే అరే నైట్ అవుతుంది, విలేజర్ హౌస్లోకి వెళ్దాం. వద్దులే, విలేజర్ హౌస్కి వెళ్దామా? ఎక్కడా మా కేరళ ఎక్కడా? ఇప్పుడు మన దగ్గర ప్లేస్ ఎక్కడా? ఇక్కడే అన్నారా? చిక్కి చక్క. అరే నేను ఇక్కడ పడుకుంటున్నా, వచ్చే. ఎక్కడ? వేరే దగ్గరే పడుకో. సరే అక్కడ నాకు కనపడలేదు. వేర్ ఈస్ ద బ్లేజ్? దొరికావు కానీ దొరకలా. మంచిది. అరే నిజంగా దొరకలేదు. ఎక్కడ ఉన్నారా? ఇక్కడ నా పక్క మామ. కనపడ్డావు. ఎక్కడ దొరికావు? పక్కన బెడ్. స్లీప్ హాయ్. పొద్దున్న నీ మొహం చూసా, ఏమైందో ఈరోజు? పద. ఈరోజు కొంచెం ఎపిక్ డే ఉండిద్ది అనుకున్నా. అంత సీన్ లేదు.
ఈ వీడియో ఎవరికైనా నచ్చిందా గైస్? ఓకే గైస్, ఈ వీడియో వచ్చేసి ఇంతే. సాంగ్ మన ఫ్రెండ్ అయితే తీసుకొచ్చాను అనమాట ఈ వీడియో. ఏ మాట్లాడవా ఏదన్నా ఎండింగ్లో? అది కాదు గాయస్, నాకు ఇంకా ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేకపోతున్నా. ఏ వీడియో పోస్ట్ చేద్దాం ఓకే, అనుకుంటున్నా? ఇంకా మన మన ఫైర్ బ్లేస్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గైస్. నేను అనుకున్నా మన యూట్యూబ్ ఛానల్ పేరు పీటర్ గేమర్ అని తీసేసి అల్టిమేట్ గేమర్. ఓకే, మనం అలా చేంజ్ చేస్తాం. ఓకే గైస్, ఈ వీడియో వచ్చేసి ఇంత. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకేమన్నా చేయండి గైస్. మన వీడియో అయితే నచ్చితే మీరే గైస్, మీకే మీ వీడియో నచ్చిద్ది. అరే మనోడు మాత్రం కూడా